అందరికీ నమస్కారం. నేను మీ పిసిరెడ్డి. దయచేసి ఇప్పటి వరకు ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ వంతుగా మీ సహకారాన్ని అయితే నేను ఆశిస్తున్నాను. అసలు విషయంలోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు మైక్ పట్టుకున్నప్పుడల్లా విలువలు, విశ్వసనీయత, కుటుంబాలు, ఇక చట్టాలు, న్యాయాలు చాలా మాట్లాడతాడు. నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లు నేను ఇప్పుడు చూడదలుచుకోను కూడా. భవిష్యత్తులో కూడా చూడాలంటేనే నాకు అది ఒక రకమైనటువంటి విరక్తి. అయినా కానీ కొన్ని సందర్భాల్లో మనకి కంటెంట్ కావాలి కాబట్టి చూస్తుంటాను. చూస్తున్నంతసేపు కూడా హిప్నటైజ్ అయిపోతాను. ఓయమ్మా, జగనన్న ఇంత గొప్పోడా, ఇంత మంచోడా, ఇంత మెత్తగా మాట్లాడుతున్నాడా. ఇక్కడ కొన్ని విషయాలు మీ ముందుకు పెడతాను. మీ కుటుంబానికి సంబంధించి కూడా ఉంటుంది. ఆయన కుటుంబాల గురించి, ఆయన చెల్లెల గురించి, ఆయన చిన్నాయన గురించి, వీళ్ళందరి గురించి మాట్లాడతాడు. వాళ్ళ నాయన గురించి మాట్లాడతాడు, వాళ్ళ తాత గురించి చెప్తుంటాడు. కాబట్టి అంటే ఆ పార్టీ శ్రేణులు. ఇక్కడ మనం కూడా మన కుటుంబాల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు సపోజ్ నా ఫ్యామిలీ ఉంది. దాదాపుగా నా బంధువులైతేమి, స్నేహితులైతేమి, అంటే అత్యంత ముఖ్యమైన వాళ్ళు ఒక 350 మంది ఉంటారు. అందులో కమ్యూనిటీ బేస్గా 250 మంది వైఎస్ఆర్సీపీకి అనుకూలమే. అంటే ఉన్నట్టు చెప్తున్నాను. ఒక 100 మంది పక్కా టీడీపీ. ఇప్పుడు వాళ్ళకి ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇంట్లో శుభకార్యమైనా ఏమైనా కానీ నేను అనేవాడిని కీలకంగానే ఉంటా. పిలుస్తారు. ఒకవేళ నేను వెళ్ళినా వెళ్ళకపోయినా నా కోసం వాళ్ళైతే ఎదురు చూస్తుంటారు. గత 5, 6, 7 సంవత్సరాల నుంచి ఏ కష్టం వచ్చినా నాకు ముందు చెప్పి దీని సొల్యూషన్ ఏంటి, ఎలా ముందుకెళ్ళాలి, ఇదే జరుగుతుంటుంది. ఎవరైనా సరే పాలిటిక్స్లో ఉన్నప్పుడు ఒక సలహా కోసమో సహాయం కోసమో ఫోన్ చేస్తుంటారు. మన దగ్గర నుంచి వీలైనంత వరకు సహాయం చేస్తాము. అంటే ప్రజాక్షేత్రంలో ఉన్నాం కాబట్టి మనం చేయలేకపోయినా మన నాయకుల ద్వారానో ఎవరో ఒకరి ద్వారానో మన సహాయం మనం చేస్తాం, అండగా నిలబడతాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఏంటి, రేపు 2029లో అధికారంలోకి వస్తే మిమ్మల్ని అందరినీ లేపేస్తా. అంటే వాళ్ళ కార్యకర్తలు కానీ అందరూ చెప్పేది ఏంది, రేపు మేము వస్తాము, మిమ్మల్ని చెక్కేస్తాం, ఏ మూల దాక్కున్నా, ఎక్కడ దాక్కున్నా జుట్టు బట్టి ఈడ్చుకొని వచ్చి మీ అంతు చూస్తామని చెప్తున్నారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి నా కుటుంబ సభ్యులు 350 మంది 400 వరకు నన్ను చంపడానికి వైఎస్ఆర్సీపీకి ఓటేస్తారా? మీరే చెప్పండి. మీ కుటుంబంలో కూడా ఇలాంటి చర్చ చేసుకోండి. మీరందరూ కూడా నీకు కష్టం వస్తే నీ కుటుంబ సభ్యుడు రావాలి, వాడు నిలబడాలి. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కొంప నుంచో, బెంగళూరు నుంచో, హైదరాబాద్ లోటస్ స్టాండ్ నుంచో హెలికాప్టర్ వేసుకొని మీ ఇంటికి రాడు. నేను రావాలి, నాలాంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రావాలి, నాలాంటి జనసేన పార్టీ కార్యకర్తలు రావాలి, మీ కుటుంబానికి అండగా నిలబడాలి, ఆదుకోవాలి. నీ కష్టంలో తోడుగా నడవాలి. వాడు జగన్మోహన్ రెడ్డి కాదు నడిచేది. ఇలాంటి విషయాన్ని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడంటే మొత్తం నాశనం చేసేస్తాడంట రేపు రావడంతో. ఆయన అధికార దాహం కోసం, వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొట్టడం కోసం కుటుంబాల మధ్య చిచ్చు వేయడం. ఇది వాస్తవంగా చెప్తున్నాను. నాకు అత్యంత ప్రాణప్రదమైన వాళ్ళు, నా కష్టాల్లో తోడుగా నిలబడ్డోళ్ళు దాదాపుగా 3 సంవత్సరాలు మాట్లాడాల. కేవలం నేను జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నానని మా కుటుంబంలో అత్యంత కీలకమైన వ్యక్తులు, నా కష్టాల్లో ఆదుకున్న వాళ్ళు కూడా దూరం అయిపోయారు. చూడండి ఇతను ఎంత దారుణానికి ఒడిగడుతున్నాడో, ఎంత సంఘ విద్రోహక శక్తితో కుటుంబ వ్యవస్థలను కూడా సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి ఇతను మళ్ళా విలువల గురించి, విశ్వసనీయత గురించి మాట్లాడతాడు. సొంత బాబాయ్ హత్య కేసులో తమ్ముడు ఉంటే అతన్ని కాపాడుకోవడం కోసం, ఆడపిల్ల కాబట్టి నోరు తెరిచి మాట్లాడలేదు కాబట్టి, ఏం చెప్పినా నోరు మూసుకొని గమ్ముకుంటుంది కాబట్టి, అతని తమ్ముడిని కాపాడుకోవటం కోసం సిబిఐ అధికారులు అరెస్ట్ చేయడానికి అక్కడికి వస్తే రాష్ట్ర పోలీస్ యంత్రాంగాన్ని మొత్తం అక్కడికి తరలించాడు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాడు. ఆడబిడ్డ యాచించింది ఎన్నికలప్పుడు, న్యాయం చేయండి, ప్రజలను అడిగింది. ప్రజలు న్యాయం వైపే నిలబడ్డారు, ధర్మం వైపే నిలబడ్డారు. ఉతికి విడిచిపెట్టారు 11 స్థానాలకి. అయినా సిగ్గు రాకుండా
ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే కుటుంబాల్లో కూడా చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈరోజు సొంత చెల్లెలు షర్మిలమ్మ గారు, నీకు ఆస్తి తగాదాలు ఉన్నాయి, ఏమున్నాయి పక్కన పెట్టండి, అది మీ అంతర్గత విషయం. ఆవిడ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్లోకి వస్తే ఆవిడ మీద చేసినటువంటి ట్రోల్స్ నిన్న స్వయాన ఆవిడే చెప్పింది, నీచాతి నీచమైన భాష. దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. పురంధరేశ్వరి గారు, నందమూరి కుటుంబం, నందమూరి తారక రామారావు గారి స్వయాన కూతురు. ఆవిడ తెలుగుదేశం పార్టీలో ఇమడలేక ఆవిడ కాంగ్రెస్లోకి వెళ్ళిపోయింది. కాంగ్రెస్లో ఎంపీ అయింది, కేంద్ర మంత్రిగా అయింది, ఇప్పుడు బీజేపీలోకి వచ్చింది, చాలా కీలకమైనటువంటి స్థానంలో ఉంది. ఎన్నడైనా సరే ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినా, ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడైనా ఆవిడ పట్ల ఒక్క మాట అంటే ఒక్క మాట అన్నారా? ఆవిడ తెలుగుదేశం పార్టీని విమర్శించిన, ఏ రకంగా తెలుగుదేశం పార్టీని తక్కువ చేయాలని చూసినా ఆమె చూడలేదు. దయచేసి క్షమించండి. ఆమె ఒక రాజకీయ పార్టీలో ఉంది కాబట్టి ఆ రాజకీయ పార్టీ పోరాటాలకు అనుగుణంగానే పోరాటం చేయాలి కాబట్టి మనం ఆవిడని తప్పుపట్టడానికి లేదు. ఎన్ని జరిగినా కానీ ఎవరైనా సరే ఆ తల్లిని ఏ రోజైనా వ్యక్తిగతంగా ఒక్క మాట అని ఉంటామా? ఎవరైనా సరే ఈ రోజుకి కూడా అనడానికి మనసు ఒప్పద్దా? ఎందుకు? అన్న నందమూరి తారక రామారావు గారి కూతురు ఆవిడ, మన ఇంటి ఆడపడుచుతో సమానం. రాజకీయ విభేదాలు చాలా ఉంటాయి. అలాంటిది ఈ నీచ నికృష్టమైన ఫ్యామిలీ నుంచి ఇద్దరు ఆడబిడ్డలు రోడ్డెక్కి చెయ్యి జాచి కొంగు జాచి న్యాయం చెయ్యండి అని అర్థిస్తున్నారంటే ఇది ఎలాంటి కుటుంబమో, వీళ్ళలాగానే అన్ని కుటుంబాలు ఆంధ్రప్రదేశ్లో చిన్నాభిన్నమైపోవాలనేది వీళ్ళ కుట్ర. దయచేసి ప్రతి ఒక్కరూ ఆలోచించండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ఆర్సీపీ కానీ ఇది సమాజానికి మంచి సంప్రదాయాన్ని తెచ్చే పార్టీ కాదు. ఇది సంఘ విద్రోహక శక్తి. కుటుంబాలని సర్వనాశనం చేస్తుంది, రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుంది. 2019లో కాళ్ళు గడ్డలు పట్టుకొని బతికినాడాడు. పోనీ ఒక్క ఛాన్స్ కదా, ఏదో అడుగుతున్నాడులే, రాజశేఖర రెడ్డి బిడ్డ కదా, ఒక ఛాన్స్ ఇచ్చినంత మాత్రాన మునిగిపోయింది ఏంటి అని చెప్పి ఇచ్చారు. కనీసం ఆ విశ్వాసం కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు రాష్ట్రాన్ని కుక్కలు దించి ఇస్తరు చేసేసాడు. 44 ఏళ్ళు 45 ఏళ్ళు అనుభవం ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీని భూస్థాపితం చేస్తాడంట. 5 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి ఒక దేశంలోనే ఒక గొప్ప పార్టీని 14 సంవత్సరాలైంది ఈయన పార్టీ పెట్టి. ఈయన తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తాడంట. ఈయన చూడండి, మీరే ఆలోచించుకోండి, మీరే ఆత్మపరిశీలన చేసుకోండి. ఏ రకంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్య వ్యవస్థకి సరైన వ్యక్తి కాదు. ఇతను ఒక విధ్వంసకుడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.